నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. తల బరువుగా ఉండడం, తలనొప్పిగా ఉండడం, కంజెషన్ లేకపోతే నాసల్ బ్లాకేజెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కామన్గా కోల్డ్, కాఫ్ అనుకుంటూ ఉంటారు, కానీ సైనసైటిస్ కూడా కావచ్చు. సైనసైటిస్కి సరైన ట్రీట్మెంట్ కారణాన్ని బట్టి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సైనసైటిస్లో రకాలేంటి, నిర్లక్ష్యం చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, సైనసైటిస్కి ప్రధానమైన కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సర్జరీ లాంటివి ఎప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ అందించడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్స్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ మొహమ్మద్ నజీరుద్దీన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. సార్, అసలు చాలామందికి మైగ్రేన్ లాంటి హెడేక్ ఉంది, అది అసలు మైగ్రేన్ ఏమో అని అలా మైగ్రేన్ మెడిసిన్స్ వాడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి సైనసైటిస్ అని కూడా బయటపడుతూ ఉంటుంది. అలా సంబంధం ఉంటుందంటారా? డెఫినెట్ మేడం. చూడండి, తలనొప్పి చెప్తే తలనొప్పికి చాలా కామన్ రీజన్స్ ఉంటుంది. ఫస్ట్ రీజన్ మైగ్రేన్కి, ఇఫ్ మీది లైఫ్ స్టైల్ మంచిగా లేవు, మీరు మంచిగా నిద్ర తీసుకోలేదు ఎప్పుడు, లేదంటే మీ ఫుడ్ టైంలో, లేదంటే యాసిడిటీ వరకు అది తలనొప్పి రావచ్చు. కొన్ని పేషెంట్స్కి తలనొప్పి దానిపైన మీకు ముక్కులు బ్లాక్ ఉంది, లేదంటే ముక్కుల నుంచి సెక్రీషన్స్ రావడం, తుమ్ములు రావడం అట్లా ఉన్నట్టే దానికి సైనసైటిస్ చెప్తారు. సైనసైటిస్లో కూడా రకాలంలాగా వెరీ వెరీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అలర్జిక్ రైనోసైనసైటిస్, క్రానిక్ రైనోసైనసైటిస్, సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అది వైరల్ రైనోసైనసైటిస్ చెప్తారు. ఇంకొకటి బ్యాక్టీరియల్ రైనోసైనసైటిస్. సో ఎవ్రీ రైనోసైనసైటిస్ హ్యావ్ గాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కండిషన్స్కి, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి పేషెంట్స్కి టైంలో ట్రీట్మెంట్ లేనప్పుడు ఆ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. కొన్ని పేషెంట్స్కి హెల్త్ స్టేటస్ మంచిగా లేనప్పుడు, అన్కంట్రోల్ డయాబెటీస్, పేషెంట్స్ కీమోథెరపీలో ఉన్నారు, పేషెంట్స్కి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, ఆ పేషెంట్స్కి కంపల్సరీ ఈ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అది ఫంగల్ రైనోసైనసైటిస్ వెరీ కామన్, వెరీ ఈజీగా రావచ్చు. అంటే ఈ సమ్మర్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉంటారండి? ఎస్ మేడం. సమ్మర్స్లో ఏమనంటే ఇప్పుడే ఎట్లా అయింది ఈ సీజన్లో అంటే ఇట్స్ అ కామన్ థింగ్, వీఆర్ యూజింగ్ ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషన్స్ చాలా ఎక్కువ యూస్ చేసేప్పుడు చాలా తక్కువ టెంపరేచర్స్లో పేషెంట్స్ విల్ హ్యావ్ ఎలర్జీస్ మోర్. ఎలర్జీస్ ఈ టైంలో ట్రీట్మెంట్ చేసేప్పుడు లేదంటే అప్పుడు ఆ టైంలో సైనసైటిస్ రావచ్చు పేషెంట్స్కి. స్టార్ట్ విత్ ద ఎలర్జీస్. బేసిక్లీ ఎలర్జీస్ మీరు టైంలో కంట్రోల్ తీసుకోలేదు, అంటే మీరు మందులు తీస్తారు, మందుల తర్వాత కూడా మీరు కేర్ తీస్తలేదు, ఆ టైంలో అది ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే కొంతవరకు హ్యూమిడ్ వెదర్కి అండ్ డ్రై వెదర్కి రిలేటెడ్గా కూడా ఈ సమస్య ఉంటుందా? హ్యూమిడిటీలో అంటే చాలా పేషెంట్స్కి రిలీఫ్గా అయిపోతుంది నార్మల్గా. మీ ముక్కుల్లో ఎట్లా అంటే నార్మల్గా సెక్రీషన్స్ ఉంటుంది, సెక్రీషన్స్ మాయిశ్చర్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ హ్యూమిడ్ క్లైమేట్ కొంచెం పేషెంట్స్కి అది, కొన్ని పేషెంట్స్కి అది రిలీఫ్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో పేషెంట్స్ విల్ బీ వెరీ మచ్ రిలీవ్డ్ ఇన్ ద హ్యూమిడ్ క్లైమేట్. పేషెంట్స్ సమ్టైమ్స్ విల్ కంప్లైంట్ మోర్ ఇన్ ద డ్రై క్లైమేట్ బికాస్ ఆల్రెడీ మీరు ఏసీలో ఉన్నప్పుడు డెఫినెట్గా అది డ్రైనెస్ ఎక్కువ అయిపోతుంది, స్పేసెస్ తక్కువ ఉంటుంది, ముక్కుల్లో డ్రైనెస్ ఎక్కువ అయినప్పుడు ఎప్పుడు క్రస్టింగ్ వస్తుంది. క్రస్టింగ్ వరకు మీ ముక్కులు ఇంకా బ్లాక్ అయిపోతుంది. చాలా పేషెంట్స్కి ఈ సీజన్లో, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్స్లో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది ముక్కుల నుంచి. పేషెంట్స్ ఏం ఆలోచన చేస్తారో అది హీట్ వరకు బ్లీడింగ్ వస్తుంది. హీట్ వరకు కాదు, అది డ్రైనెస్ వరకు వస్తుంది యాక్చువల్గా. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద డ్రైనెస్ ఆఫ్ ద అవుటర్ వెదర్, ఇట్ కుడ్ బి డ్రైనెస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎయిర్ కండిషన్ ఎన్వైర్న్మెంట్. సైనసైటిస్ కూడా ఫ్యామిలీస్లో రన్ అవ్వడం కొంతవరకు హెరిడిటరీగా కూడా ఉండే రిస్క్ ఉంటుంది. రైట్ మేడం. సైనసైటిస్ అది మీకు నార్మల్గా ఐడియా రావాలన్నా అది సైనసైటిస్ది అది టర్మినాలజీ ఏంది, అది సైనసైటిస్ ఎందుకు వస్తుంది, సైనసైటిస్ ఎవరికి చెప్తారు, ఎక్కడ ఉంటుంది సైనసెస్. మీ ఫేస్ లోపల నార్మల్గా ఎంప్టీ స్పేసెస్ ఉంటుంది. సో ఈ రెండు మీ కణ్ కింద ఈ రెండు స్పేసెస్కి మ్యాక్సిలరీ సైనసెస్ చెప్తారు. మీ కణ్ మధ్యలో ఒక సైనస్ ఉంటుంది, అది ఎథ్మోయిడ్ సైనస్. ఈ ఫోర్ హెడ్ లోపల ఫ్రంటల్ సైనస్, ఇంకొకటి సైనస్ మీ బ్రెయిన్ కింద ఉంటుంది. సో అన్ని సైనసెస్ లోపల గాలి ఉండాలన్న లోపలగా. సో ఎప్పుడైనా మీ ఈ స్పేసెస్ బంద్ అయింది ఎప్పుడు, బ్లాక్ అయింది ఎప్పుడు, ఆ టైంలో సైనసైటిస్ అంటే ఆ స్పేసెస్లో గాలి తక్కువ అయింది ఎప్పుడు, స్పేసెస్ తక్కువ అయింది ఎప్పుడు, ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మ్యూకస్ సెక్రీషన్స్ రావచ్చు. సో ఈ మ్యూకస్ సెక్రీషన్స్కి డ్రైనేజ్ పాత్వే బ్లాక్ అయింది ఎప్పుడు, ఆ టైంలో ఈ పేషెంట్స్లో సైనసైటిస్ రావచ్చు. So inflammation and infection of the sinuses is called sinusitis. Sinusitis can happen because of allergies. Allergies మీ ఎన్వైర్న్మెంట్ వరకు ఉంటుంది. మీ ఎన్వైర్న్మెంట్ లోపల ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగింది ఎప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్లాంటేషన్స్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వాటర్ బాడీ, రివర్, లేక్, సో దానివల్ల కూడా ఎలర్జీస్ రావచ్చు పేషెంట్స్కి. సో మోస్ట్లీ మా సిటీలో ఇప్పుడే వీఆర్ డెవలపింగ్ సిటీ. సో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వీ హ్యావ్ రోడ్ కన్స్ట్రక్షన్స్ గోయింగ్ ఆన్,
దానివల్ల ఎలర్జీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్స్ ఇఫ్ యూ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎలర్జీస్, పేషెంట్స్ ఇఫ్ యూ నాట్ బీయింగ్ ట్రీటెడ్ ఫర్ ఎలర్జీస్ ఆన్ టైమ్, నాట్ ప్రాపర్లీ ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోలేదంటూ ఆ టైంలో ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్స్ లేకపోతే ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటికి సైనస్కి ఎలాంటి సైనసైటిస్ సమస్యకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? కామన్ కోల్డ్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్. సో కామన్ కోల్డ్కి ఏం ట్రీట్మెంట్ లేవు. నార్మల్గా అలా మీ ఇంటిలో ఏం చేస్తారు అంటే ఒక రోజు 2 రోజు వరకు మీకు జలుబు వచ్చేటప్పుడు, తుమ్ములు వచ్చేటప్పుడు ఓకే మీరు అజిత్రోమైసిన్ తీసుకోండి, యాంటీబయాటిక్స్ యూస్ చేయండి, ఆగ్మెంటిన్ యూస్ చేయండి, అట్లా ఆలోచన చేస్తారు, స్టార్ట్ చేస్తారు యాంటీబయాటిక్స్. బట్ కామన్ కోల్డ్కి యాంటీబయాటిక్స్ అవసరం పడతలేదు. కామన్ కోల్డ్కి వీ కెన్ వెయిట్ ఫర్ 1 or 2 days ఆఫ్ టైం. మీకు సిమ్టమ్స్లో డిఫరెన్స్ యాక్చువల్లీ ఐడియా ఉండాలి. సిమ్టమ్స్ కామన్ కోల్డ్కి ఏముంటుంది, సైనసైటిస్కి ఏముంటుంది. కామన్ కోల్డ్కి సిమ్టమ్స్ బేసిక్గా మీ ముక్కులు కొంచెం బ్లాక్ అయిపోతుంది, జలుబు వస్తుంది, మీకు దురద వస్తుంది ముక్కుల్లో, ఒక రోజు 2 రోజు వరకు ఉంటుంది. కొన్నిసారి ఇది పేషెంట్స్కి ఫీవర్ కూడా రావచ్చు. ఫీవర్ విల్ నాట్ గో వెరీ హై ఇన్ కామన్ కోల్డ్ కండిషన్స్. కొంచెం బాడీ పెయిన్స్ లాగా, వీక్నెస్ లాగా కూడా అయిపోతుంది పేషెంట్స్కి. బట్ విత్ ఇన్ 2 to 3 days ఆఫ్ టైం అన్ని సిమ్టమ్స్ తగ్గిపోతుంది. పేషెంట్స్ విల్ నాట్ రిక్వైర్ ఎనీ మెడికేషన్స్ యాజ్ సచ్. ఈ టైంలో కామన్ కోల్డ్ టైంలో ఇఫ్ యూ టేక్ మోర్ వాటర్, హైడ్రేషన్ మంచిగా మంచిగా యూస్ చేస్తే, వాటర్ మంచిగా తాగితే ఆ టైంలో ఈ సిమ్టమ్స్ ఇది చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ సైనసైటిస్ది కామన్ కోల్డ్ డిఫరెన్స్ మీరు కనుక, సైనసైటిస్ ఏమంటే ఇట్ విల్ బి సమ్ టైమ్స్ క్రానిక్. పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ ఆఫ్ రన్నింగ్ నోస్, కోల్డ్, హెడేక్, ఫీవర్ will be very repeatedly, more than 4 to 5 times in a month. Patients will be always, you can see their dullness in their face, there will be dark circles under their eyes. Patients ki eppadana cheytlo adi handkerchief laga untundi, patient will be always rubbing their nose. So those patients are the patients of allergic rhinosinusitis, those patients are the patients of chronic rhinosinusitis. And miru doctor daggara elleppudu we can differentiate with the history taking. మీ మంచి హిస్టరీ తీసుకొని తర్వాత మీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్న తర్వాత అది వీ కెన్ సెగ్రిగేట్ అండ్ వీ కెన్ సే మీకు ఎలర్జీ ఉంది, లేదంటే మీకు బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలర్జిక్ రైనైటిస్ కానీ, సైనసైటిస్కి కానీ, బ్రాంకైటిస్కి, ఆస్తమాకి వీటన్నిటికీ ఏమైనా కనెక్షన్ ఉంటుందా? డెఫినెట్గా మేడం. ఈ అన్ని ఎలర్జీస్ వరకు వస్తుంది. ఎలర్జీస్ అది చెప్పాను మీకు, చాలా రీజన్స్ వరకు రావచ్చు మీకు. సో మీ ఎన్వైరన్మెంట్లో ఎలర్జీస్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ మీకు సిమ్టమ్స్ ఒక్కసారి కూడా రావచ్చు. కొన్ని పేషెంట్స్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటుంది. దగ్గు రావచ్చు, దట్ ఈస్ బ్రాంకైటిస్. ఫారెంజైటిస్, సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ థ్రోట్ ఇరిటేషన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది పేషెంట్స్కి. ఆ పేషెంట్స్ కూడా యాంటీబయాటిక్ చాలా కామన్గా యూస్ చేస్తారు, అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ యూస్ చేస్తారు. బట్ దట్ విల్ బికాస్ ఆఫ్ ద ఎలర్జీ. మీ ఎన్వైరన్మెంట్ మంచిగా ఉంటే, మీరు మంచిగా మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉంటే ఈ డెఫినెట్లీ ఈ ఇష్యూస్ కంట్రోల్లో రావచ్చు. కొన్ని పేషెంట్స్కి మీరు అడిగాను కదా, ఇది ఫ్యామిలీస్ వరకు, ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ నాట్. సమ్ పేషెంట్స్ ఎస్ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, ఈవెన్ దో మంచిగా ప్రివెన్షన్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని పేషెంట్స్కి అది ఫ్యామిలీలో రన్ అయిపోతుంది. సచ్ పేషెంట్స్ విల్ డెఫినెట్లీ రిక్వైర్ మెడికేషన్స్, సమ్ టైమ్స్ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ ఆల్సో. పిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉంటారా? డెఫినెట్లీ మేడం. పిల్లల్లో ఈ సమస్య చాలా కామన్గా అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు వీ డి నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ అ డయాగ్నోస్టిక్ టూల్స్. ఇప్పుడు ఎట్లా అంటే వీ సీ ఎవ్రీ డే లాట్ ఆఫ్ కిడ్స్ కమింగ్ విత్ ఫర్ ద ఎలర్జీస్. వీ సీ లాట్ ఆఫ్ కిడ్స్ కమింగ్ విత్ ద ముక్కులు బ్లాక్ లాగా ఉంటుంది పిల్లలకి, గుర్కా చెప్తారు పేషెంట్స్ అంటే పేరెంట్స్. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ దీస్ డేస్. సో ఈ పేషెంట్స్కి ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారో, ఇమేజింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్రేస్ చాలా ఈజీగా అయిపోయింది. ఇంతకుముందు వీ డి నాట్ హ్యావ్ ఎక్స్రే ఫెసిలిటీస్ ఇన్ ద సిటీస్ మచ్ 20 years back, 25 years back. Nowadays CT scan has become very good tool to understand. సో పిల్లలకి ఎలర్జీస్ అండ్ పిల్లలకి అది గురక వచ్చేప్పుడు ఆ టైంలో వన్స్ యూఆర్ రీచింగ్ ద హాస్పిటల్, వన్స్ యూఆర్ రీచింగ్ ద డాక్టర్, సో వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎలర్జీ ఆర్ ఇస్ ఇట్ సమ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ సమ్ అడినాయిడ్స్ ఆర్ టాన్సిల్స్ ఆల్సో. సో చాలా పిల్లలకి ఏమంటే అడినాయిడ్స్ ఆర్ టాన్సిల్స్కి ఎలర్జీ లాగా ట్రీట్మెంట్ ఇస్తారు, అది కామన్ డాక్టర్స్. సో ఇఫ్ యూ కమ్ టు ద ENT డాక్టర్, వీ కెన్ విజువలైజ్ అండ్ వీ కెన్ సీ, అంటే ఎండోస్కోపీస్ ఉన్నాయి, ఇప్పుడే ఇమేజింగ్స్ ఉన్నాయి. వీ డూ ఆల్ దిస్ డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ అండ్ అకార్డింగ్లీ వీ కెన్ గో ఫర్ ద ట్రీట్మెంట్ ఫర్ ద చైల్డ్. సో ఇఫ్ యూ ట్రీట్ ద చైల్డ్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ వాట్ దే హ్యావ్, means if they have adenoids and tonsils issues, definitely their immunity becomes good. If their immunity becomes good, allergies becomes less actually for the kids. సైనసైటిస్ సమస్యకిను స్లీప్ ఎప్నియా, గురకకి వీటన్నిటికి డైరెక్ట్లీ రిలేషన్ ఉందంటారా? డెఫినెట్లీ మేడం. పేషెంట్స్ హూ హ్యాస్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, అంటే మీ ముక్కులది బోన్ కొంచెం క్రాస్గా ఉంది, ముక్కులది మసిల్ది సైజ్ కొంచెం పెరిగింది, అప్పుడు ఆ టైంలో ముక్కులు బ్లాక్ అయిపోతుంది.
సో కొన్ని పేషెంట్స్కి స్లీప్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల. సో వన్స్ యువర్ స్లీప్ ఈస్ డిస్టర్బ్డ్ గుర్కా వస్తుంది మీకు. కొన్ని పేషెంట్స్కి కొంచెం ఒబేసిటీ ఉంటుంది. సో పేషెంట్స్ విల్ హ్యావ్ మోర్ వెయిట్. సో దే విల్ ట్రబుల్ దిస్ ఇష్యూస్ విల్ బి ట్రబుల్ సమ్ మోర్. సో వన్స్ మీ ముక్కులది స్ట్రక్చర్లో ఏమైనా బాధ ఉన్నప్పుడు డెఫినెట్గా సైనస్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో మీ ముక్కులది ఫంక్షన్ ఏముంది, ఇట్ ఈస్ టు ఫిల్టర్ ద ఎయిర్, హ్యూమిడిఫై, ప్యూరిఫై ద ఎయిర్. సో అది ఫిల్టరేషన్ మెకానిజం ఇది కొంచెం అది స్పేసెస్ తక్కువ అయింది అప్పుడు అది అన్ని మెకానిజమ్స్ తక్కువ అయిపోతుంది. దానివల్ల సైనసైటిస్ ఎక్కువ అయిపోతుంది పేషెంట్స్లో. సైనసైటిస్ ఎక్కువ అయింది అంటే మీ ముక్కులు బ్లాక్ అయింది అప్పుడు డెఫినెట్గా మీకు గురక వస్తుంది. సో దిస్ డెఫినెట్లీ ఆల్ ఆర్ కోరిలేటెడ్, ఇంటర్రిలేటెడ్ టు ఈచ్ అదర్. అయితే అది వైరల్ అయినా, బ్యాక్టీరియల్ అయినా, ఫంగల్ అయినా, ఏ రకమైన సైనసైటిస్ అయినా సిమ్టమ్స్ సేమ్గానే ఉంటాయా? కాదు మేడం, బ్యాక్టీరియల్ సైనసైటిస్ అండ్ వైరల్ సైనసైటిస్ మోస్ట్లీ ద సిమ్టమ్స్ వుడ్ బి ద సేమ్, బట్ డ్యూరేషన్ డిఫర్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది పేషెంట్స్కి సిమ్టమ్స్ వస్తుంది, ఫ్రమ్ హౌ మెనీ డేస్ దే ఆర్ సఫరింగ్. అలర్జీ సైనసైటిస్లో పేషెంట్స్కి ఎక్కువ సిమ్టమ్స్ 9 వరకు ఉంటుంది. Patients will have sneezing, patients will have running nose, patients will have itching in the nose, itching in the throat. కొన్నిసారి కళ్ళు కూడా దురద వస్తుంది. సో దట్ ఈస్ ఎలర్జీ. ఎలర్జీది చాలా ఈజీ ట్రీట్మెంట్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ప్రివెన్షన్స్ తీసుకోవాలన్నా. ప్రివెన్షన్ అంటే యూ హ్యావ్ టు అవాయిడ్ కోల్డ్ ఐటమ్స్, యూ హ్యావ్ టు అవాయిడ్ డస్ట్, పర్ఫ్యూమ్. సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ అలర్జీస్ విత్ వెరీ బేసిక్ థింగ్స్. సో దోస్ థింగ్స్ మీరు ఐడెంటిఫై చేస్తే, అది కంట్రోల్లో చేస్తే డెఫినెట్గా అలర్జీ ఇష్యూస్ కంట్రోల్లో రావచ్చు మీరు. కొన్నిసారి ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ప్రికాషన్స్, ఇఫ్ యువర్ అలర్జీస్ ఆర్ నాట్ కమింగ్ డౌన్, we give some medications, we give some kind of nasal sprays. ఇవన్నీ మందులు యూస్ చేస్తే ఎలర్జీస్ తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫస్ట్ సిమ్టమ్ విల్ బి హై గ్రేడ్ ఫీవర్ అలాంగ్ విత్ రన్నింగ్ నోస్ అండ్ బ్లాక్డ్ నోస్, సమ్ సెక్రీషన్స్. వైరల్ ట్రీట్మెంట్కి కూడా యాంటీబయాటిక్ అవసరం పడతలేదు. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ సైనసైటిస్కి ఓన్లీ డ్యూరేషన్ విల్ బి వెరీ లెస్. పేషెంట్స్ విల్ రికవర్ విత్ ఇన్ 5 to 7 days of time. Bacterial infections will be very repeated. Bacterial infections will be lasting for 4 weeks to 12 weeks repeatedly. Okay. Even after the medications, patient will be better for few days, and after few days the patient will come back to the doctor saying, sir naaki inka adi ma tala koncham barugulaga undi, mokkulu chala blocked ga undi, I have bad smell coming from my nose and my throat. So any issues adi bacterial infections varaku untundi. So we have various different modalities. If it's a bacterial infection not subsiding with first antibiotic course, we go for culture and sensitivity test. కల్చర్ అండ్ సెన్సిటివ్ టెస్ట్ అంటే అది స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. దానిలో మీకు బ్యాక్టీరియా ఏముంది అండ్ దాని వరకు ఏం మంచి మందులు ఏం పని చేస్తారు. ఈవెన్ ఆఫ్టర్ దట్ టెస్ట్ పేషెంట్ ఈజ్ నాట్ ఫైండింగ్ ఎనీ రిలీఫ్, ముక్కులు బ్లాక్ ఉంది, పేషెంట్కి సైనసైటిస్ రిపీటెడ్గా వచ్చేప్పుడు దెన్ వీ గో ఫర్ ద సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. ఇమ్యూనిటీ తగ్గడమే సైనసైటిస్ అనే సమస్యకు ఒక ప్రధానమైన కారణం అంటారా? సైనసైటిస్ అంటే ఇమ్యూనిటీ తక్కువ అయింది అప్పుడు డెఫినెట్గా మీ ఓన్లీ సైనసైటిస్ కాదు, మీ బాడీలో చాలా ఇష్యూస్ రావచ్చు మీకు. సో ఇట్ కుడ్ బి అలర్జీస్, ఇట్ క్యాన్ బి ఇన్ఫెక్షన్స్, ఇట్ క్యాన్ బి headaches, all those things will be because of the, any infection can be because of the low immunity. So immunity ki మీరు మంచిగా చేయడానికి మీ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్. మీది నిద్ర కొంచెం తక్కువ అన్నప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు స్లీప్ ప్రాపర్లీ. ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్, ద స్ట్రెస్ హ్యాస్ టు బి రిలీవ్డ్. మీరు లైఫ్ స్టైల్లో మీరు చల్లగా నీళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు, ఏసీ కింద చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, అది కూడా కొంచెం తక్కువ చేయాలన్నా. సో డెఫినెట్లీ విత్ దీస్ మెజర్స్ యువర్ ఇమ్యూనిటీ విల్ బికమ్ బెటర్. If at all your lifestyle is absolutely fine, still you are finding a problem, so we have very good immunotherapies which has come very recently in the last few years. So immunotherapy work definitely a lot of patients are finding a lot of relief. We give some injections, we give some kind of medications which will be long duration, long term. With that patient find lot of relief, madam. ఈ సమస్యకి హోమ్ టిప్స్ చాలా మంది ఫాలో అవుతుంటారు కదండి, అవి ఎంతవరకు పనిచేస్తాయి? డెఫినెట్లీ మ్యామ్, అది మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో. సో హోమ్ టిప్స్లో ఫస్ట్ టిప్, మీరు ఎప్పుడైనా మీకు జలుబు వచ్చేప్పుడు ఆవిరి తీసుకోవాలన్నా. కొంతమంది ఏం చేస్తారు అంటే దే టేక్ మోర్ ఆఫ్ అయోడెక్స్, విక్స్, జండుమామ్ అన్నీ యూస్ చేస్తారు. సో ఇఫ్ యూ రీడ్ ఆన్ ద బాక్స్ ఆఫ్ ద విక్స్ ఇట్ విల్ బి రిటన్ ప్లీజ్ డోంట్ పుట్ ఇన్ ద వాటర్. So it is a Indian society thing that we put the wicks and we take the steam inhalation. So if you take the steam inhalation just with the plain water, మీ ముక్కులది mucosa లోపల sinus lining ఉంది, irritability ఉండలేదు. So we want secretions to get clear very easily with the basic normal treatment with the steam. Steam is the best treatment for the home remedy. Second thing, మీరు hot soups తీసుకోవచ్చు. Hot soups will clear the secretions of the nose and the sinuses. If you have fever, try to avoid cold items, try to avoid air conditioner as much as possible. If you have headaches, please take paracetamol tablet. So that will reduce the inflammation of the sinuses actually. So అన్నీ మీరు డెఫినెట్గా ఇంటిలో చేయవచ్చు.
ఇవన్నీ మీరు కేర్ తీసుకున్న తర్వాత కూడా 2-3 days తర్వాత కూడా మీ ఇష్యూస్ తగ్గపోతలేదంటే ఆ టైంలో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ ఫర్ దిస్. వైరల్ ఇన్ఫెక్షన్కి అయితే యాంటీబయాటిక్స్ పనిచేయవు, మరి వైరల్ ఇన్ఫెక్షన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మరి బ్యాక్టీరియల్ ఇవి అది అసలు వైరలా బ్యాక్టీరియలా ఫంగలా ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు? సో అది వైరల్ ఇన్ఫెక్షన్స్లో డెఫినెట్గా ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్స్ ఉంటుంది. సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి మీరు ఓన్లీ ఫీవర్ వచ్చేప్పుడు ఫీవర్ కంట్రోల్ చేయాలన్నా, తుమ్ములు ఎక్కువ ఉంది వీ కెన్ గివ్ యాంటీ అలర్జిక్ టాబ్లెట్స్ టు ద పేషెంట్. గుడ్ హైడ్రేషన్, మంచిగా నీళ్ళు తాగితే అది మీరు హైడ్రేషన్ మంచిగా, ఎందుకంటే డెఫినెట్గా ఎలర్జీస్లో యూ లూజ్ లాట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ యూర్ బాడీ. The body temperature also leads to dehydration. So it takes usually 4 to 7 days of time for the viral infections to subside naturally. With the help of medicines, we can help the recovery of the patients. Bacterial infections low, it will be always very frequent. It comes to the patient again and again. Even though we give the antibiotic course to the patient comes to us in the 2nd or 3rd month again. So మీరు ఒక్కసారి కూడా మీరు చల్లగా ఐటమ్ తీసుకుని అప్పుడు డస్ట్లో బయటలు అప్పుడు ఏమైనా ట్రిగర్ వచ్చేప్పుడు పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ సైనసైటిస్ వాట్ వీ యూజువలీ సీ. సో దట్ విల్ మోర్ దెన్ 12 weeks ఆఫ్ టైమ్. సో వీ కెన్ డివైడ్ వైరల్ టు బ్యాక్టీరియల్. Fungal sinusitis are something which is seen mostly in the people who has chronic allergies. దానికి allergic fungal sinusitis చెప్తారు. సో ఆ సేమ్ పేషెంట్స్కి రిపీటెడ్గా ఎలర్జీస్ రావచ్చు. పేషెంట్స్కి మందులు యూస్ చేసేప్పుడు అన్ని సిమ్టమ్స్ తగ్గిపోతుంది. వన్స్ యూ స్టాప్ ద మెడిసిన్స్ ద సిమ్టమ్స్ విల్ కమ్ బ్యాక్. ఈ సేమ్ పేషెంట్స్కి పాలిప్స్ కూడా ఉంటుంది. మీ ముక్కులో కొంచెం గడ్డలాగా వస్తుంది, సైనస్లో వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ పాలిప్స్. సో ఎనీ పేషెంట్ హూ హ్యాస్ పాలిప్స్ ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ allergic fungal sinusitis. Any patients whose immunity is low means they are undergoing some chemotherapy. పేషెంట్స్కి ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, లేదంటే పేషెంట్కి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నాయి, ఆ టైంలో ఈ ఫంగల్ సైనసైటిస్ ఆర్ వెరీ కామన్ ఇన్ సచ్ పేషెంట్స్. నాట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ, నాట్ విత్ ద యంగ్ ఇండివిజువల్స్ యాక్చువల్లీ, నాట్ విత్ ద హెల్దీ ఇండివిజువల్స్. ఫంగల్ అనేది చాలా మొండిది, చాలా తీవ్రంగా ఉంటుందని వింటుంటాం, అది కరెక్టేనా? ఫంగస్లో కూడా చాలా రకరకాల లాగా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్ మేడం ఇన్ ద ఫంగల్ సైనసైటిస్. సో మీరు కోవిడ్ టైంలో యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ బ్లాక్ ఫంగస్. సో బ్లాక్ ఫంగస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ Mucormycosis actually. So it is because of some different variety of the fungus. That is something which is very aggressive. Other than that, there are different fungal varieties. అది చెప్పాను కదా, allergic fungal sinusitis. That is something which is very common. It doesn't cause any harm to the structure surrounding. But it will be in the patients who has chronic allergies. So this is different and that is different. మీ ఇమ్యూనిటీ తక్కువ అయింది అప్పుడు, పేషెంట్స్కి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ ఫంగస్ విల్ బి బ్యాడ్ ఫర్ అవర్ బాడీ. ఫంగస్ విల్ బి అగ్రెసివ్లీ స్ప్రెడింగ్. సో ఆ పేషెంట్స్లో ఇట్ విల్ బి డ్యామేజింగ్ ద బోన్, ఇట్ విల్ బి రీచింగ్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఆర్ ద బాడీ యాక్చువల్లీ. మీరు చెప్తూ ఉన్నట్టుగా కొంతమందికి జస్ట్ మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుందని బాధపడే వాళ్ళని చాలా కామన్గా చూస్తుంటాం. మరి వాళ్ళకి ఇంకా అదర్ ఆప్షన్స్ ఏంటంటారు? సో ఎలర్జిక్ పేషెంట్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ సెల్ఫ్ కేర్ ఉంటుంది. సెకండ్ ట్రీట్మెంట్ ఫర్ ద ఎలర్జిక్ పేషెంట్స్ విల్ బి ఆల్వేస్ వీ నీడ్ టు అసెస్ ద ఎలర్జెన్స్. మీ ఎలర్జీ ఎందుకు వస్తుంది మీకు ఎలర్జీ? ఇఫ్ కొన్ని పేషెంట్స్ ఎట్లా ఉంటుంది, నా దగ్గరనే దే కమ్ ఫ్రమ్ యూఎస్, దే కమ్ ఫ్రమ్ యూకే ఆర్ కెనడా, దే విల్ బి వెరీ హ్యాపీ దేర్, దే విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ సిమ్టమ్స్. ఇఫ్ దే ఆర్ ఈవెన్ ఇన్ ద లో టెంపరేచర్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. లైక్ పేషెంట్స్ ఏం ఆలోచన చేస్తుంటే, సార్ లో టెంపరేచర్ అంటే నాకు ఎలర్జీ చాలా ఎక్కువ అయిపోతుంది, ఇఫ్ ఐ గో టు శ్రీనగర్, షిమ్లా, మా ఎలర్జీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎట్లా కాదు. Allergies are mostly because of the pollutants, because of the dust in the environment, most commonly. So once they come to India, once they come to Hyderabad, they will be having more issues of allergies. Some patients, if they go to their hometown, they will be having more allergies. But in Hyderabad, the issues will be less. So this depends upon the environment actually. సో మీరు ఎన్వైర్న్మెంట్ ఎక్కడ ఉంటారో, మీరు మీ ఇంటి దగ్గరనే ఎక్కడైనా పని కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎలర్జీ లైక్ వాటర్ బాడీ, రివర్ ఆర్ లేక్, దానివల్ల కూడా ఎలర్జీస్ రావచ్చు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సమ్ పర్ఫ్యూమ్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ డైలీ, దట్ ఆల్సో. వన్ పేషెంట్ హ్యాస్ టాక్డ్ అబౌట్ ద సోప్ స్మెల్, they have changed the soaps and the allergies have gone. Okay. So every person has got a different trigger. So allergies cannot be cured, the treatment line cannot be the same for each and every person for allergies, but we have very good tests these days. So we call it as a skin prick test. Skin prick test lo we introduce different kind of allergens into your body, and based on that allergens finding meeku em adi inject chesepudu meeku allergies vastunda levo adi, we'll take the report of it and we tell the patient that these are the things you have to avoid. Because of looking at this report, we can give the immunotherapy accordingly also. So patient can change his lifestyle,
patient can change the different, how they are being exposed to the allergens. So based on that, we can definitely help them while treating the allergies also. డాక్టర్ గారు అంటే ఒక్కోసారి సర్జరీ అంటారు, పంచర్ అంటారు, ఇవి ఎందుకు ఏ సందర్భాల్లో చేస్తారు? ట్రీట్మెంట్స్లో ఇవి ఎప్పుడైనా ఇన్వెస్టిగేషనా లేకపోతే ట్రీట్మెంటా? సో మేడం ఫస్ట్ పేషెంట్ వచ్చేప్పుడు వీ ఆల్వేస్ లుక్ ఫర్ ఇది ఎలర్జీ ఉంది లేదంటే మీకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంది. ఎలర్జీస్కి ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉండలేదు, ఓన్లీ కొన్ని బ్లడ్ టెస్ట్ ప్రకారం వీ కెన్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. ఈ పేషెంట్కి ముక్కులు బ్లాక్ ఉంది, పేషెంట్కి శ్వాసం తీసుకోవడానికి చాలా కష్టం ఉంది, ఆ పేషెంట్స్కి ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తారు. అది ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్. చిన్న కెమెరా లాగా ఉంటుంది, అది కెమెరా ముక్కుల్లో పెట్టేప్పుడు ఎక్కడ బ్లాక్ ఉంది, ఎంత క్రాస్ డివైడెడ్గా నేజల్ సెప్టమ్ ఉంది, ముక్కులది మసిల్స్ది సైజ్ ఎట్లా ఉంది, మీ ముక్కుల లోపల ఏమైనా మాసం ఉందా లేవు, అది మంచిగా అది క్లియర్గా స్క్రీన్లో కనిపిస్తుంది. దాని తర్వాత ఇఫ్ యూ ఆర్ షూర్ దాట్ ఓకే పేషెంట్ ఈజ్ హ్యావింగ్ మేజర్ ట్రబుల్, మందుల వరకు దానికి ట్రీట్మెంట్ లేవు, ఆ పేషెంట్స్కి సిటీ స్కాన్కి రిఫర్ చేస్తారు. సిటీ స్కాన్లో వీ కెన్ హ్యావ్ అ 360-degree వ్యూ ఆఫ్ యువర్ ఫేస్ ఇంటర్నల్లీ. దాని ప్రకారం ఏ సర్జరీ అవసరం ఉంది, సర్జరీలో ఎంత బెనిఫిట్ రావచ్చు పేషెంట్స్కి, సర్జరీలో కొన్ని టైమ్స్ ఎట్లా ఉంటుంది అంటే కొన్ని మాసెస్ ఇంకోసారి రావచ్చు లైక్ పాలిప్స్. సో వాట్ టు గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్, హౌ టు డూ ద సర్జరీస్, అది సర్జరీ పేషెంట్ది ప్లానింగ్ అది మంచిగా ప్లాన్ చేస్తారు. ఈ సర్జరీ చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కెమెరాస్ హ్యాస్ ఇంప్రూవ్డ్ and we have been using very micro instruments. We are using instruments, devices like a lasers basically, daniki coagulation system cheptaru. Okay. So because of this coagulation system, because of these lasers, because of these micro instruments, we can go inside your sinus, we can see everything very clearly and we can clear the disease completely. సో ఇంతకు ముందు ఎట్లా అంటే పేషెంట్స్కి మైండ్లో అరే ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకోసారి ఇది ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇప్పుడే కాదు అట్లా. వన్స్ వీ హ్యావ్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, once we treat it, we are reassuring and we ourselves are confident that once the surgery is done, it is done for the lifetime. So any blockage, yes madam. So once the procedure is done, it is done for the lifetime. కొన్ని కండిషన్స్ ఎట్లా ఉందంటే పేషెంట్కి కౌన్సిలింగ్ చేయాలన్నా కంపల్సరీ. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ మీకు కేర్ అవసరం ఉంటుంది, మీరు కేర్ తీసుకోవాలన్నా యూ హ్యావ్ టు అవాయిడ్ అలర్జెన్స్. సో డెఫినెట్లీ ఇఫ్ యూర్ అవాయిడింగ్ అలర్జెన్స్, పాలిప్స్ కూడా రావచ్చు, పాలిప్స్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఓకేనండి డాక్టర్ నసీరుద్దీన్ గారు, సైనసైటిస్ అంటే ఏంటి, సైనసైటిస్లో రకాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్, నిర్ధారించే పరీక్షలు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో సర్జరీ లాంటివి ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.